ప్రజలందరి సమక్షంలో ప్రజా ఆమోదంతో తులసి ఆదిత్యల పెళ్లి నేనే ప్రజా ఆమోదంతో అసలు శిశులైన జంట అని పెళ్లికి అర్హత ఉన్న వాళ్ళు వీళ్లే అని చెప్పి పెళ్లి జరిపిస్తాను. ఇదే నా ఛాలెంజ్. ఓకేనా? ఇదే నా ఛాలెంజ్. ఓకే, అలాగే పిలవండి. ఆఖరి క్షణంలోనైనా పీటల మీద వెంకటలక్ష్మిని కూర్చునేలా చేస్తాను. ఇది నా ఛాలెంజ్. ఓకేనా? ఛాలెంజ్. లక్ష్మి, బావా 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 బావా, ఎలా ఉంది నా గెటప్? అదిరిపోయింది. అచ్చం వెంకటలక్ష్మి లాగానే ఉన్నావు. మంగళగిరికి ఎగ్జాక్ట్ గా నువ్వే పర్ఫెక్ట్. అమ్మా, నీ కరెక్ట్ కోడ్లమ్మా. నీకు నేను పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాను బావా. రా, ఒక సెల్ఫీ దిగుదాం. సరే, అలాగే. ఇదే నువ్వు నేను కలిసి దిగే లాస్ట్ ఫోటో. రా 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 దిగుదాం రా. అదేం మాట బావా, లాస్ట్ ఫోటో ఏంటి? అంతేగా, నెక్స్ట్ నాకు తులసికి పెళ్ళవుతుందిగా. తర్వాత నిన్ను నాతో ఫోటో ఎందుకు దిగనిస్తుంది? వింటున్నావా అత్తయ్య బావేం మాట్లాడుతున్నాడు? వింటున్నానే. వాడు మరదలవని ఆట పట్టిస్తున్నాడు. వాడి మాటలు ఎందుకు పట్టించుకుంటావు? వాళ్ళ నాన్న ఏదో అన్నారని వీడు ఆ మాట పట్టుకుని వేలాడుతున్నాడు. అదయ్యేదా పోయేదా? ఇక్కడ నేనున్నాను కదే. వీడు ఏం బాగినా మహా అయితే ఒక 3-4 గంటలు. ఆ తర్వాత ఎలాగో నీ మొగుడవుతాడు కదా, నిమిషానికి ఒక ఫోటో దిగచ్చు. పెళ్లికి ముందు బావ మరదళ్ళుగా ఇదే లాస్ట్ ఫోటో. ఆ తర్వాత భార్యాభర్తలు అవుతారు కదా, అందుకని అలా అన్నాడు. అవునా బావా? యువతలు నేను చెప్తున్నాను కదా, మళ్ళీ వాణ్ణి అవునా బావా అంటావే. రే, ఈ విసుర్లు కసర్లు ఇక కట్టిపెట్టు. ఇప్పటిదాకా నువ్వు చూసిన అమ్మ వేరు, మీ నాన్న చూసిన దుర్గ వేరు. ఇక నుంచి నీకు వెంకటలక్ష్మికి పెళ్ళయ్యేదాకా అపర కాళికామాత అవతారం ఎత్తుతాను, దుర్గ రూపం దాలుస్తాను. మిమ్మల్ని ఎదిరించడానికి, ప్రతిఘటించడానికి ప్రచండ రూపం దాలుస్తాను. అర్థమైందా? బుద్ధిగా ఒద్దికగా ఉంటే సరే, లేదంటే ప్రళయమే. గుర్తుపెట్టుకో, ఈ విషయమే మీ నాన్నతో కూడా చెప్పు. నేను మారకపోతే మీరు మారేలా లేరు. పదండి, బయలుదేరదాం. చిన్నతయ్య, సెల్ఫీ ఇంకొంచెం పైకి పెట్టవే, బాగా పడతాం. నవ్వండి. చిన్నతయ్య, నా డ్రెస్ ఎలా ఉంది? సెలెక్షన్ 47దా? ఆహా, మా నాన్న తెచ్చాడు. పదండి. అడింగడింగడింగ్ అడింగడింగడింగ్.
నాందా మోహన్ సుందర్ పిల్లే ವಿಜಯವಾಡಂದು ನಂಬರ್ 1 ಈವೆಂಟ್ ಮ್ಯಾನೇಜರ್ ನಾಂದ ಮ್ಯಾರೇಜ್ ಯಾರದು ಕಮಿಷನರ್ ಸನ್ನದು ಅದಕ್ಕಾಗ எனக்கு ಕಮಿಷನ್ ಜಾಸ್ತಿದ ಮುಟ್ಟನು இந்த కళ్యాణంతో నా పెళ్ళం చిరకాల వాంచ కాసుల పేరు చేయించి పెట్టవాలే అర్జెంటుగా నా సుందరికి ఈ మ్యాటర్ పోస్ట్ చెయ్యాలి. హలో, నాందా పెనిమిటి మోహన్ సుందర్ పిల్లై ద గ్రేట్ ఈవెంట్ మేనేజర్. ఏంటి అదే కాసుల పేరుని దినము గోల చేస్తుంటావే నువ్వు. ఇప్పుడు ఈ ఈవెంట్ తో నీకు కాసుల పేరు వస్తూ ఉండాది. మెడలో వేసుకుని ఊరంతా సుత్తుకో, బాగా బాగా సుత్తుకో, నా పేరంతా చెప్పుకో. అది చూస్తాగా. కాసుల పేరు వేసుకుని ఊరంతా తిరుగు. అలాగే. సుందరవదన, ఇల్ల ఇది మోహన్ సుందర్ పిల్లే. కాసుల కోసం పోరాడుతున్నవాడివి, అష్ట అవమానాలు భరించాలి. என்ன பைராகி நீ என்ன பேசுற? இங்கே மோகன் சுந்தர் பிள்ளை. இந்த విజయవాడలోనే నన్ను మించిన మేనేజర్ ఇల్లే. చెప్పేది కాలజ్ఞానం, వింటే దారి, లేదంటే గోదారి. కాలజ్ఞాని కాదు నువ్వు, అజ్ఞాని. ఇక్కడ మోహన్ సుందర్ పిల్లై జ్ఞాని, భయంకరమైన జ్ఞాని. అత్తయ్య, నాకు చాలా టెన్షన్గా ఉంది. మంటపానికి వెళుతూ మాడు మొహం ఎందుకు, టెన్షన్ పట్టం ఎందుకు? పందెం నేను గెలవబోతున్నాను. పెళ్లి నీకు ఆదిత్యకు జరిపించబోతున్నాను. ఇందాక ఇంటి దగ్గర అంత గట్టిగా హామీ ఇచ్చాను కదే, మళ్ళీ ఈ పిరికి మాటలొద్దు. మావయ్య పట్టుదల చూస్తుంటే నాకెందుకో గుండె దడ మొదలైంది. నిన్నటిదాకా వీడి గుండె పట్టుకున్నాడు, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? దుర్గమ్మ కనకదుర్గం అవతారం ఎత్తేలా ఉంది. నాకు దడపోయి ధైర్యం వచ్చింది. నువ్వు నిశ్చింతగా ఉండు వెంకటలక్ష్మి, అంతా దుర్గమ్మే చూసుకుంటుంది. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. నీకు పెళ్ళవడమే కాదు, నెక్స్ట్ ఇయర్ కల్లా మనవణ్ణి మా చేతిలో ఉంచుతావు, సరేనా? ముందు నువ్వు జోలపాట నేర్చుకో. అది ధైర్యం అంటే, అది ఈ దుర్గమ్మ మీద నమ్మకం అంటే. ఈనాళ్ళకి నాకు నచ్చిన మాట అన్నావన్నయ్యా. మీరందరూ కూడా ఇదే నమ్మకంతో, ఇదే ధైర్యంతో ఉండండి, అర్థమైందా? అర్థమైందన్నయ్య, అయినా ఎందుకో తెలియని ఆందోళన. మళ్ళీ ఆందోళన అంటే మావయ్య చెప్పిందంతా వృధా అన్నమాటేగా. వృధా ఏంటి వృధా? కాకపోతే తెలియని ఆందోళన. తెలిసిన ఆందోళన అంటారే బావా, మీ చెల్లెల సంగతి నీకు తెలియదు కాదు. ఆదిత్యకి తులసికి నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టి తలంబ్రాలు పోసి 7 అడుగులు నడిచి
అప్పగింతలయ్యి అది నీ గడపలో కుడికాలు పెట్టి లోపలికొచ్చేదాకా దీని ఆందోళన తగ్గేది కాదు. నువ్వేం పట్టించుకోకు. ఏం ప్రియా, అంతే కదా? వాళ్ళ మాటలకేంలే అన్నయ్య, నేనంటే వాళ్ళకి ఎప్పుడు అలసే, అందుకే వాళ్ళు అలాగే మాట్లాడతారు. అల్లుసా అవతల మీ అన్నయ్య పోలీస్ ఆఫీసర్ అమ్మా. మాజీ తులసి, మనకేం భయం? ఏమన్నావు బావా? ఊరికే జోక్ చేశాను బావా. வணக்கம் சாரு. నమస్కారం. வணக்கம் அம்மா. வணக்கம் சாரு. வணக்கம் అమ్మా. నమస్కారం అండి. ఏయ్, ఎవరు నువ్వు? ఏం సారు ఎవరిదా అంటున్నారు? నాందా మోహన్ సుందర్ పిళ్ళే. இந்த విజయవాడల ఫేమస్ ఈవెంట్ మేనేజర్. ఈ పిళ్ళేని మించి వేరే మేనేజర్ ఈ విజయవాడలో ఇల్లే. అరేంజ్మెంట్స్ బాగా చేయించావా? నల్లా ఇருக்கு సార్, ఎల్లా నల్లా పండిటే. ఓసారి వచ్చి చూడండి సార్. ఉళ్ళే వామ్మా, వాంగ సార్, వామ్మా. రావడం తర్వాత ఏమండి ఆదిచ్చేడి అందరినీ ఇక్కడికి పిలిపించి మా రూటు మార్చి వాణ్ణి ఎక్కడైనా పెట్టి మార్చి పెళ్లి చేయించడానికి ప్లాన్ చేశారా? పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని పబ్లిక్గా దీంతో పెళ్లి చేయిస్తానని ఛాలెంజ్ చేసిన వాడిని. అలాంటి పిచ్చి పనులు పిరికి పనులు చేయాల్సిన అవసరం నాకేంటి? మరి వాడేడి? ఒక విఐపిని తీసుకురావడానికి వెళ్ళాడు. విఐపినా? పెళ్లి కొడుకే వెళ్ళి తీసుకురావాల్సినంత గొప్ప విఐపి ఎవరో? వచ్చాక చూస్తావుగా, నీకే తెలుస్తుంది. ఏ ఇప్పుడు చెప్పకూడదా? ఏ ఆగలేవా? సుందరం, లిస్ట్ ప్రకారం విఐపీలందరికీ కార్లు పంపించావు కదా? ఎలా ఓకే సార్. గుండమ్మ చాలా స్ట్రిక్ట్ అని, న్యాయం సత్యం ధర్మం పక్కన నిలబడే మనిషని, చాలా తెలివైన పిల్లని విన్నాను. ఈ అమ్మాయిని ఎందుకు పిలిపించుకుని వచ్చినట్టు? పబ్లిక్ ఒపీనియన్ అన్నారుగా, ఈ అమ్మాయితో చెప్పిస్తారేమో. అయినా నా నక్షత్ర వస్తుందిగా, అది దీన్నే లెక్క చేస్తుంది. వచ్చావా నక్షత్ర? రారా, నీ రాక కోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో. కమిషనర్ గారు బాగున్నారా? బాగున్నానమ్మా. వాళ్ళ విఐపి గుండమ్మా, నాకెందుకు తెలీదు? బైక్ మీదొచ్చింది. ఓ, అదేంటి గుండమ్మా, బైకుల మీద సైకిల్ మీద రావడం ఏంటో?
స్వేచ్ఛ కోరేవారు నల్ల అద్దాల మధ్య ఆర్టిఫిషియల్ గాలి పీలుస్తూ ఉండరు. పావురం ఎంత స్వతంత్రంగా గాల్లో ఎగురుతూ ప్రయాణం చేస్తుంది. నేను అలాంటి ప్రయాణాన్నే కోరుకుంటాను. కోరుకున్న స్వేచ్ఛను అనుభవించడం అదృష్టం. చాలా బాగా చెప్పారు. పదండి పదండి, ఇక్కడే నుంచి ఎందుకు మాట్లాడుకుంటాం? ரெண்டம்மா உள்ள வா சார். పదండి. வாங்க சார், எல்லாம் பாருங்க சார், நல்லா இருக்கும். వాంగమ్మా వాంగ వాంగ, ఒక నిమిషం అమ్మా, ఇక్కడే ఉండండి సార్. ఒక 8 స్క్రీన్స్, 4 డ్రోన్స్, అక్కడ 1000 మందికి దా మెహందీ ఫంక్షన్, అంగే ఒక పెద్ద స్టేజ్, ఒక డాన్స్ ప్రోగ్రామ్. హలో సుందరం, అవి చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు, నువ్వు పద. ఆమంగా సార్. కాసుల కోసం పోరాడుతున్నవాడివి అష్ట అవమానాలు భరించాలి. అష్టావమానాలు అన్నాడు పిచ్చివాడు. ఇక్కడ ప్రశంసల జల్లు. అదిదా మోహన్ సుందర్ పిళ్ళే. అమ్మా మీరు ఫ్రెష్ రెడీ అయిపోండి. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పల్లకీలో ఊరేగింపుతో తీసుకెళ్లాలా? అమ్మా అదిదా ఈవెంట్. లెఫ్ట్ సైడ్ వరుడు గదులు వాళ్ళ సౌకర్యాలు, రైట్ సైడ్ ఆడపెళ్లి వారు గదులు సౌకర్యాలు. చిటికేస్తే చాలమ్మా, చిత్తం అంటూ తల వంచి మీ ముందుంటా. 24/7 మీ సేవలోనే ఈ పిల్లే తరిస్తాడు. వాళ్ళు చెప్పినవేనా? నేను చెప్పిన అరేంజ్మెంట్స్ కూడా చేశారా? అమ్మమ్మమ్మమ్మ, మీకు ఏ లోపము రానివ్వము, కోపము రానివ్వము. నిండా అరేంజ్ చేసుకున్నామా. మీరు పొండమ్మా, పొండి, ఉళ్ళే పొండి, ఉళ్ళే పొండమ్మా, ఎల్లారూ పొండమ్మా, పొండమ్మా, పొండి, ఉళ్ళే పొండమ్మా, ఎల్లారూ పొండమ్మా, పొండి 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 పొండి. మీరు కూడా పొండి సారు, పొండి పొండి పొండి. అమ్మయ్యా, నాందా మోహన్ సుందర్ పిళ్ళే. అత్తయ్య తొందరగా రా. అత్తయ్య మనం తొందరగా వెళ్ళాలి, లేకపోతే అది దూరిపోతుంది. పదండి అత్తయ్య. అయ్యో వెంకటలక్ష్మి, ముందు అది కింద దించు. పదండి పదండి. ఏయ్ మీరెక్కడికి? ఎక్కడికంటే వెంటే ఎక్కడికి? వధువు గదని రాసింది కదా, ఇది వధువు కదా. ఆల్రెడీ వధువు అడుగు పెట్టేసింది. ఈ పెళ్లి చేయిస్తుంది మా మామయ్య. ఈ పెళ్లికి వధువి నువ్వు కాదు, నేను. నా పెళ్లి కూడా మా అత్తయ్య చేయిస్తుంది. నేనే పెళ్లి కూతుర్ని. కానివ్వు, అది ఈ గదిలోనే సర్దుకుంటుంది. సర్దుకోవడం ఏంటమ్మా? సర్దుకోవడం హక్కు మనది. భార్యగా ఇద్దరికీ హక్కు ఉండదు. ముందు నుంచి సర్దుకుపోవాల్సిన అవసరమూ లేదు. నీకు సవతిగా కూడా స్థానం దక్కదు. వదినా, ఏయ్ విసిగించకుండా వెళ్ళండి అవతలకి. అమ్మా వీళ్ళందరితో ఎందుకు రభస? పద మనం బావ రూమ్కి వెళ్దాం. ఏంటి బావ రూమ్కా? కాబోయే భర్త, పైగా మేన బావ, తప్పేమీ లేదు. అమ్మా నువ్వు పదమ్మా.